హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. మొన్న సాటర్డే ఇంకా సండే జరిగిన ఇష్యూస్లో హరీష్ గారి మీద నాగార్జున గారు ఫైర్ అవ్వడం, దానివల్ల ఆయన చాలా హట్ అయ్యారు. హట్ అయిపోయి నేను వెళ్ళిపోతా, నాకు ఈ హౌస్లో ఉండాలని లేదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడాడు. హౌస్లో ఉండాలని లేదు అనే మాట మాట్లాడితే బిగ్ బాస్కి చాలా కోపం వస్తుంది. ఆయన నాగార్జున గారు కూడా పక్కాగా వీకెండ్లో వాళ్ళకి డైరెక్ట్ డోర్స్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్తాడు. ఇలాంటివి జరిగాయి ఆల్రెడీ ఇంతకుముందు సీజన్స్లో. అది కూడా గుర్తుపెట్టుకోకుండా ఇతను ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు హౌస్లో నుంచి వెళ్ళిపోతా అని నీకు అనిపించినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి హౌస్లో నుంచి వెళ్ళిపోతా అని నీకు అనిపిస్తున్నప్పుడు అసలు రాకుండా ఉండేది ఉండే హౌస్కి. ఎందుకంటే మనం హౌస్లో ప్రతిదీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎమోషనల్ ఫ్యామిలీస్ దాకా కూడా వెళ్తుంది. అంటే ఫ్యామిలీస్ దాకా అంటే కొన్ని సార్లు ఎమోషనల్ అయిపోయి అవతల మనిషి ట్రిప్ అయిపోయి తిడతారు, ఇలాంటివి కూడా తెలుసు. అండ్ ఈయన ఇంతకుముందే స్టేజ్ మీద చెప్పాడు, నేను నా వైఫ్ని కూడా కొట్టాను ఇలా అని చెప్పేసి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు, కామనర్స్కి తెలుసు, అక్కడ ఉండి చూసిన వాళ్ళకి, ఆయన బయట ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఇలాంటి మాటలు వస్తే ఎలా తీసుకుంటాడు? ఆయనే తీసుకోలేడు కదా. సో తీసుకోలేడు అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫిక్స్ అయిపోవాలి, ఇలాంటివి నాకు ఫర్దర్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది నేను అని చెప్పి. నేను ఒక మాట మాట్లాడుతున్నా అంటే దానికి రియాక్షన్ వస్తుంది ఒకరి దగ్గర నుంచి, నేను అది ఫేస్ చేస్తా అనేది మైండ్లో పెట్టుకోకుండా ఆయన చెప్పడం అన్ని చెప్పినప్పుడు అంతే జెన్యున్గా ఉండాలి. ఇక్కడ కూడా ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు స్ట్రాంగ్గా కూడా ఉండాలి. ఆ స్ట్రాంగ్గా ఉండకుండా ఇతను అన్నవి అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వీక్లో చాలా వరకు యారగెంట్ అయింది, ఏదైనా ఉంటే సీరియస్గా మాట్లాడింది ఇతనే. ఓకే నా పర్సనాలిటీ ఇంతే, నేను ఇంతే మాట్లాడతా అంటే అది కుదరదు. అందరూ అది తీసుకోలేదు, సెన్సిటివ్గా ఉంటారు. నువ్వు 10 మందితో ఉంటున్నప్పుడు వాళ్ళందరికీ నచ్చినట్టు ఉండక్కర్లే, కాకపోతే నువ్వు హర్ట్ చేయకుండా ఉంటే చాలు. మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు పెట్టవచ్చు. చిన్న చిన్న విషయాలకి ఫుడ్ దగ్గర, కుకింగ్ దగ్గర, వీటి దగ్గర కూడా కొంచెం ఇదైపోయాడు, అన్నెసెసరీగా ఎమోషనల్ అయిపోవడం, ఇట్లాంటివి చేశాడు. అదంతా పక్కకు పెట్టేసేసి నాగార్జున గారు ఒక మాట అన్న దానికి ఇదైపోయి ఈ వీక్లో ప్రూవ్ చేసుకోవాలి అతను, నేను అలా కాదు మాట్లాడింది, ఇలా మాట్లాడింది అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని. ఎందుకంటే లాస్ట్ వీక్లో తిట్టిన నాగార్జున గారే ఈ వీక్లో వచ్చేసి లేదు హరీష్ నువ్వు కరెక్ట్గా చేసావు, ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యావు, ఇట్లా చెప్పాలని అనుకోవాలి. ఆ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, అంత బిలీవ్ చేయాలి, తనని తను అంత బిలీవ్ చేసుకొని ముందుకు అంత అట్లా వెళ్ళాలి. అలాంటిది అతను నేను ఫుడ్ తినను అని చెప్పేసి, వాళ్ళు ఎవరు ఫుడ్ తీసుకొచ్చి పెట్టినా తినను, నేను మీలాంటి వాళ్ళతో ఉండాలనుకోవట్లేదు, ఇలా మాట్లాడాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు అంటే ఎవరికి నచ్చరు, ప్రతి ఒక్కరితో. ఆయన బిగ్ బాస్ హౌస్లో అస్సలే నచ్చరు ఎవరెవరికి. దానికి వీళ్ళు హరీష్ ఎందుకు అట్లా ఇదైపోయిందో అర్థం కాలేదు. అండ్ అతన్ని బిగ్ బాస్ ఇంకా అతను చేసే ఇదికి చూసి కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత అతను చెప్పాడు, నేను వీళ్ళతో ఉండలేకపోతున్నా అట్లా అని చెప్పేసి మాట్లాడారు. ఇంకా పెద్దనే కన్వర్జేషన్ జరుగుంటుంది, మనకు అదంతా చూపించలేదు. ఇంత పెద్ద కన్వర్జేషన్ జరిగితే బిగ్ బాస్ ఒకరిని హౌస్లోకి పిలిచి వాళ్ళని టేక్ కేర్ చేయమని చెప్తారు. లైక్ వీళ్ళు ఏదన్నా ఇష్యూ చేస్తే అక్కడ బిగ్ బాస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో ఒక మనిషిని పంపించి మరీ టేక్ కేర్ చేయండి, వాళ్ళని చూసుకోండి అని చెప్పారు. రాము గారిని పిలిచారు, ఎందుకంటే హరీష్ చెప్పాడన్నమాట, నాకు హౌస్లో రాము ఇంకా ఫ్లోరా అట్లా కొంతమంది పేర్లు చెప్పాడు, వీళ్ళు మాత్రమే జెన్యున్గా అనిపిస్తున్నారు అని చెప్పేసి. మరి ఇదే హరీష్తోని వీళ్ళు జెన్యున్గా అనిపిస్తున్నారు అని చెప్పాడు. కాకపోతే ఇదే హరీష్ కూడా హౌస్లో అందరితో ఆ జెన్యూనిటీ కానీ ఒక పాజిటివ్ నేచర్ కానీ ఉండాలి కదా, అది లేదు. అది హరీష్ దగ్గర కూడా లేదు. హరీష్ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎలా ఉండరు కదా. సో అలా ఇంకా ఈయన కొంచెం ఇదైపోయిండు. రాముని పిలిచి చూసుకోమని చెప్పారు. రాము కూడా బయటికి తీసుకొచ్చాక అన్న అని చెప్పి సర్ది చెప్పారు. అప్పుడు ఇమాన్యుల్ కూడా అన్నాడు, ఎందుకు అంత హార్ట్కి తీసుకుంటున్నాడు, అక్కడ పెద్ద ఇదేం కాలేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు మరీ తినకుండా అని చెప్పి కొంచెం ఇమాన్యుల్ కూడా హర్ట్ అయ్యాడు. కాకపోతే వాళ్ళు వెళ్ళి మాట్లాడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిద్దామని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు రాలేదు. సో హరీష్ గారికి కూడా హౌస్లో కొంచెం మొత్తానికి అయితే బయటికి వచ్చే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. మేబీ ఈ వీక్లో ఇంకేదన్నా గేమ్స్లో కానీ వాటిలో మంచిగా స్పోర్టివ్గా తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కటే వారం అయింది, ఆ ఒక వారంకి రెండో వారంకే అందరి మీద నిరాహార దీక్ష చేసేసి నేను ఫుడ్ తినను అలా చేయడం అసలు అది వర్స్ట్ అనమాట. సో ఆయన మేబీ ఉండలేకపోతున్నారేమో, దానివల్ల ఇట్లా చేస్తున్నారేమో, ఇది కూడా అనుకోవచ్చు మనము. అతని మైండ్ సెట్కి సింక్ అవ్వడం కొంచెం కష్టమే జనాలు. అలా ఈ వీక్లో చూసుకుంటే ఫస్ట్ కొంచెం కామనర్స్ బాగానే ఇప్పుడు అనిపిస్తుంది అంటే కామనర్స్ అంతా
మనీష్ అసలు అంటే అసలు లిస్ట్లోనే లేడు. అండ్ హరీష్ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, ఈయన హరీష్ అట్లీస్ట్ గేమ్స్ అయినా ఆడతాడు కదా అనుకుంటే అది కూడా బిస్కెట్ చేస్తున్నాడు. ఇక ప్రియా ఇంకా శ్రీజ అయితే ఇద్దరు ఏమంటారు బిందెలతో కొట్టుకున్నట్టే ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు వేరే వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు ఇలా. అది అలా ఉంది. అండ్ ఇద్దరు పవన్స్ ఉన్నారు. ఇద్దరు పవన్స్ స్వీట్ హార్ట్స్ అనుకుంటే వాళ్ళిద్దరిని రీతు మంచిగా మడతెట్టేస్తుంది. అది వేరే విషయం. కాకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. చూద్దాం ముందు మరి వీళ్ళిద్దరు కూడా బాగానే బెటర్గా అయ్యి మంచిగా ఆడతారా, లేకపోతే మిగిలిన వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వేస్ట్ కామనర్స్ అని అనిపిస్తుందో. ఇంకా ఈ వీక్ చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. మీకేమనిపిస్తుంది? కామనర్స్ బెస్ట్ అనిపిస్తుందా, ఇంకా సెలబ్రిటీస్ బెస్ట్ అనిపిస్తుందా? ఎవరు ఎక్కువగా నచ్చుతున్నారో, ఎవరు అస్సలు నచ్చట్లేదు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.